హలో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎపిసోడ్లోకి వెళ్తే మనిష అంటుంది, ఈ ఇంట్లో జరుగుతున్న ప్రతిదీ కారణం ఇదిగో ఈ లక్ష్మి వల్లే. ఇప్పుడు ఈ లక్కీ ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందంటే కేవలం లక్ష్మి వల్లే అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు జయదేవ్ అంటారు, చూడు మనిష, మీ అందరికన్నా ఎక్కువగా కష్టపడుతుంది లక్ష్మినే. మీరు ఇలా పిచ్చి పిచ్చి మాటలు అనేసి లక్ష్మిని ఇంకా బాధ పెట్టకండి, తన ఓర్పుని పరీక్షించకండి అని చెప్పి అంటూ ఉంటారు. ఇక అప్పుడు మిత్ర అంటాడు, ఏంటి డాడ్, తన ఓర్పు అసలు తను ఉండేదే మనకి కష్టాలు తీసుకురావడానికి. మీరు అమ్మ కలిసి తన నెత్తి మీద పెట్టారు. ఇప్పుడు లక్కీ కనుక ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి, ఇదిగో ఈ లక్ష్మిని అసలు నేను క్షమించను అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు అక్కడే ఉన్న పార్వతి అంటుంది, ఏంటండి మీరు ఏదైనా గొడవ పడండి, నేను మా పాపని తీసుకొని వెళ్ళిపోతాను అని చెప్పి అంటూ ఉంటే, రా పాప అని చెప్పి పార్వతి తీసుకెళ్తూ ఉంటే ఇక లక్కీ గబగబా ఒక రూమ్లోకి వెళ్ళి గడ పెట్టేసుకుంటుంది, డోర్ వేసేసి. పాప అని చెప్పి బయట నుంచి డోర్ తీ అని చెప్పి పార్వతి అంటూ ఉంటుంది. ఇటు పక్క జయదేవ్ అంటారు, అమ్మ పాప ఏడుస్తుంది కదా లోపల, ఈ ఒక్క రోజుకి పాపని ఇక్కడ ఉండనివ్వు, రేపొద్దు నేను ఇష్టం తీసుకెళ్ళిపో అని చెప్పి జయదేవ్ అంటారు. అప్పటికి పార్వతి చెప్తూ ఉంటుంది, పాప ఇది మన కుటుంబం కాదు, మనం వెళ్ళిపోవాలి అనగానే, లేదు కావాలంటే నువ్వు వెళ్ళు, నేను మాత్రం రాను అని చెప్పి లోపల నుంచి లక్కీ చెప్తూ ఉంటుంది. ఇటు జయదేవ్, అమ్మ ఈ ఒక్కరోజైనా ఉండనివ్వు ప్లీజ్ అమ్మ అని చెప్పి జయదేవ్ బతిమాలుతూ ఉంటే ఇక అప్పుడు పార్వతి అటు మనీష వైపు చూస్తుంది. ఓకే అన్నట్టుగా మనీష సైకిల్ చేయడంతో ఇక అప్పుడు పార్వతి, సరే అండి మీరు ఎంతగా చెప్తున్నారు కాబట్టి ఈ ఒక్కరోజు ఈ ఒక్క నైటే ఉంటాను, రేపొద్దున ఎవ్వరు అడ్డుపట్టినా కూడా నేను అస్సలు ఆగను, నా పాపని తీసుకొని వెళ్ళిపోతాను అని చెప్పి పార్వతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇక మిత్ర అంటాడు లక్ష్మితోని, అసలు ఆ మనిషి ఎంత ఇదిగా ఆ పార్వతి గారిని కన్విన్స్ చేసింది. ఇదిగో ఈ లక్ష్మి చేసే పనుల వల్ల ఎప్పుడూ ఇంతే, ప్రతి ఇది అసలు ఏమనుకుంటుందో ఏంటో కానీ నాకు తలనొప్పులు తెచ్చి పెడుతుంది. ఇప్పుడు లక్కీ కనుక రేపు వెళ్ళిపోవాలి, అసలు జీవితంలో లక్ష్మిని క్షమించను అని చెప్పి మిత్ర కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మనిష అంటుంది, చూడు లక్ష్మి, మిత్ర నిన్ను క్షమించినా నువ్వు చేసే పనులు ఎలా ఉంటాయంటే నేను అస్సలు క్షమించను అని చెప్పి మనిష అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇక దేవి అని కూడా అంటుంది, అసలు అన్న తమ్ముల మధ్య నువ్వు కావాలని గొడవ పెట్టావు, నేను అసలు క్షమించను లక్ష్మి అని చెప్పి దేవి అని కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇక అక్కడికి జయదేవ్ అలాగే జున్ను వస్తారనమాట. ఇక అప్పుడు వివేక్ అంటాడు, వదిన వీళ్ళ అన్న మాటలు నువ్వేం పట్టించుకోకు, నువ్వు లక్కీ మంచి కోసమే చేస్తున్నావు నాకు తెలుసు అని చెప్పి అంటే ఇక జయదేవ్ కూడా, అమ్మ లక్ష్మి నీ ప్రయత్నమే ఆఖరికి లక్కీని ఇక్కడ ఆపుతుంది, నువ్వు మాత్రం ధైర్యాన్ని కోల్పోకు అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటారు. మరోపక్క లక్కీ ఏడుస్తూ ఉంటే అక్కడికి జున్ను వస్తాడు. లక్కీ ఏడవకు లక్కీ, ఏదో ఒకటి చేస్తారు, నువ్వు మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళవు లక్కీ అని చెప్పి ధైర్యం చెప్తూ ఉంటే అప్పుడు లక్కీ అంటుంది, ఏమో జున్ను రేపు నన్ను తీసుకెళ్ళిపోతా అని చెప్పి అంత గట్టిగా చెప్పింది, నాకేం చేయాలో కూడా అర్థం కావట్లేదు అని చెప్పి లక్కీ అంటూ ఉంటే అప్పుడు జున్ను అంటాడు, మనం ఆంజనేయ స్వామిని హెల్ప్ అడుగుదాము అనగానే మంచి ఐడియా అని చెప్పి ఇద్దరు ఇక ఆంజనేయ స్వామిని ఇక పిలుస్తారనమాట. ఏంటి పిల్లలు పిలిచారు అని చెప్పి ఆంజనేయుడు వస్తాడనమాట. ఇక అప్పుడు పిల్లలు అంటారు, మాకు కష్టం వచ్చింది, మాకే కష్టం వచ్చిందో నీకు తెలీదా, నువ్వు దేవుడు కదా అని చెప్పి పిల్లలు అంటూ ఉంటే, నేను దేవుడిని కాదు, నా దేవుడు ఆ రాముడు అని చెప్పి అంటూ ఉంటే, ప్లీజ్ మాకు అదంతా తెలీదు, నీకు అన్నీ తెలుసు కదా, మా కష్టాన్ని తీర్చు అని చెప్పి ఇలాగా వాళ్ళ అమ్మ వచ్చింది తీసుకెళ్ళిపోతా అంటుంది లక్కీని, ఏదో ఒకటి చెయ్యి, లక్కీ ఇక్కడే ఉండాలి అని చెప్పి జున్ను చెప్తూ ఉంటే ఇక అప్పుడు ఆంజనేయ స్వామి అంటారు, మనకి కష్టం వచ్చినప్పుడే ప్రతి కష్టానికి ఏదో ఒక సొల్యూషన్ అయితే ఉంటుంది, మనం ధైర్యాన్ని కోల్పోకుండా మనం ప్రాపర్గా ఆలోచిస్తే ఖచ్చితంగా మనకు ఒక సొల్యూషన్ ఉంటుంది, అయితే ఆ ఆలోచన వస్తుంది, ఆ ఆలోచనలో నుంచే మనకి ధైర్యం వస్తుంది, ఇక మనం ఆ ప్రాబ్లంలో నుంచి బయటపడతాము అని చెప్పి ఆంజనేయ స్వామి చెప్తూ ఉంటే, నువ్వేం చెప్తున్నావు మాకేం అర్థం కావట్లేదు, ఏదో ఒకటి చేయి స్వామి అని చెప్పి పిల్లలు అంటూ ఉంటే, నేను చేసేది ఏమీ లేదు, జరిగేది చూడడం తప్ప అని చెప్పి అంటూ ఉంటే, ఇంతకీ లక్కీ ఇక్కడే ఉంటుందా లేదా అదైనా చెప్పు అని చెప్పి జున్ను అంటూ ఉంటే ఇక కాలానికే తెలియాలి అని చెప్పి ఆంజనేయ స్వామి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక పిల్లలిద్దరూ ఏంటి ఆంజనేయ స్వామి మనకి ఏం చెప్పారో ఏం అర్థం కావట్లేదు, మనకి సహాయం కూడా చేయలేదు అని చెప్పి పిల్లలు అనుకుంటారు. మరోపక్క లక్ష్మిని చూపిస్తారు. లక్ష్మికి ఏదో ఆలోచన వస్తుందనమాట. ఇక గబగబా జయదేవ్ దగ్గరికి వెళ్తుంది. జయదేవ్ బయట లాన్లో ఉంటారనమాట. మామయ్య అని చెప్పి అనగానే, ఏంటమ్మా లక్కీ గురించి ఆలోచిస్తున్నావా, అందరం లక్కీ గురించి ఆలోచిస్తున్నాము, ఎలా లక్కీ నా పళ్ళ కూడా అర్థం కావట్లేదు అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు లక్ష్మి అంటుంది, మామయ్య నాకు ఒక ఆలోచన వచ్చింది, మిమ్మల్ని అదే నా ఐడియా చెప్దామని వచ్చాను అనగానే అప్పుడు ఇక జయదేవ్ అంటారు, అమ్మ లక్ష్మి ఇప్పటికే నువ్వు చేసిన దానికి మిత్ర ఇంకా నీ మీద తిడుతూనే ఉన్నాడు, కోపం పెంచుకుంటూనే ఉన్నాడు, ఇప్పుడు నువ్వు మళ్ళీ ఏదో ఒకటి చేసావంటే మిత్ర ఇంకా అస్సలు క్షమించడు, ఎందుకులే అమ్మ అన్నట్టుగా జయదేవ్ అంటూ ఉంటే, లేదు మావయ్య నేను ఏదైనా సరే నాకేమైనా పర్వాలేదు, లక్కీ మాత్రం ఈ ఇంట్లోనే ఎప్పటికీ ఉండాలి, లక్కీ వెళ్ళిపోతే మిత్రగారు ఉండలేరు, మిత్రగారి కోసమైనా లక్కీ కోసమైనా నేను ఈ పని చేయక తప్పదు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు జయదేవ్ అంటారు, అమ్మ లక్ష్మి నీ జీవితం కూడా ఇంపార్టెంటే కదా, మిత్ర లేకుండా నువ్వు ఉండగలుగుతావా చెప్పు, లేదు కదా, నీకు లక్కీ ఎంతైనా నువ్వు జున్ను నీ కన్న కొడుకు, నువ్వు నీ గురించి కూడా ఆలోచించుకోవాలా కదా అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే
మీ జున్ను నా కొడుకే మావయ్య, కానీ లక్కీ కూడా నా కూతురు లాంటిదే. నేను లక్కీని కూడా ఎప్పుడు తక్కువ చేసి చూడట్లేదు. ప్లీజ్ మావయ్య, నేను చెప్పిన ఆలోచన వినండి, మీరు ప్లీజ్ ఒప్పుకోండి అని చెప్పి ఇక లక్ష్మి తన ఆలోచన చెప్తుంది. ఇది నీకు చాలా డేంజర్ కదమ్మా అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే, నాకేమైనా పర్వాలేదు మావయ్య, లక్కీ మాత్రం ఇంట్లోనే ఉండాలి, దయచేసి ఒప్పుకోండి అని చెప్పి ఇక లక్ష్మి బతిమాలడంతో సరే అమ్మా, సరే అయితే అని చెప్పి జయదేవ్ అంటారు లక్ష్మితోని, నువ్వు అంతా కూడా డీటెయిల్స్ వెతికావు కదా పార్వతి గురించి, అన్నీ కూడా తన వైపే పాజిటివ్గా ఉన్నాయి కదా, ఏం చేయగలవమ్మా అని చెప్పి అంటూ ఉంటే, నాకెందుకో నా మనసుకి తను అసలు లక్కీ కన్నతల్లి అనిపించట్లేదు మావయ్య, నాకు చాలా బలంగా అనిపిస్తుంది, నేను చూసుకుంటాను రేపు అని చెప్పి లక్ష్మి అంటుంది. ఇక నెక్స్ట్ డే ఉదయాన్నే మీడియా వాళ్ళు వస్తారనమాట. మిత్ర ఇంటి ముందు ఉంటారు. ఇక మీడియా వాళ్ళు ఇలా చెప్తూ ఉంటారు, మిత్ర గారు ఇప్పటిదాకా లక్కీని పెంచుకుంటున్నారు, ఇప్పుడు తన తల్లి అన్నట్టుగా పార్వతి అనే గారు వచ్చారు, ఇక మరి పాప అడుగులు ఎటువైపు, మిత్ర వైపా లేదంటే పార్వతి వైపా చూడాలి అని చెప్పి ఇక అలాగా మీడియాలో మైక్లో చెప్తూ ఉంటే, ఇక దూరంగా దేవ్యని గమనిస్తుంది. ఇక ఏంటి మీడియా వాళ్ళు వచ్చారు అని చెప్పి గబగబా వెళ్ళి మనీషాకి చెప్తుంది. మనీషా అటు చూడు మీడియా వాళ్ళు వచ్చారు అని చెప్పి అంటుంది. అసలు ఈ మీడియా వాళ్ళకి ఎవరు ఇన్ఫర్మేషన్ పాస్ చేశారంటీ అని చెప్పి మనీషా అంటూ ఉంటే, ఏమో తెలియదు మనీషా, ఇక మీడియాలో ఇదంతా రచ్చరచ్చ అయిపోతుందేమో అనగానే అప్పుడు మనీషా, అంత త్వరగా మనము చాలా అలర్ట్ అయిపోవాలంటీ, లేదంటే అసలు సింపుల్గా అయిపోయాల్సిన విషయం కాంప్లెక్స్ అయిపోతుంది, వెంటనే ఆ పార్వతిని ఆ లక్కీని తీసుకెళ్ళిపోమని చెప్పాలి అని చెప్పి ఇక పార్వతి దగ్గరికి వెళ్తుంది. ఏంటి అలా దిక్కులు చూస్తున్నావు, వెంటనే నీ యాక్షన్ స్టార్ట్ చేయి, లక్కీని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో, మీడియా వాళ్ళు వచ్చారు అని చెప్పి మనీషా దేవి అని చెప్తారనమాట పార్వతికి. నేను ఇప్పుడే మిత్ర రూమ్కి వెళ్తున్నాను, కాసేపాక నువ్వు వచ్చి యాక్షన్ స్టార్ట్ చేయని చెప్పి ఇక మిత్ర గదిలోకి మనీషా వెళ్తూ ఉంటుంది. ఇక అయితే ఆల్రెడీ లక్కీ మిత్ర దగ్గరే ఉంటాడనమాట. ఇక మిత్ర కన్విన్స్ చేస్తూ ఉంటాడు లక్కీని, లక్కీ పాప ఇప్పుడైతే వెళ్ళిపోమ్మా, ఒక నెల ఎలాగైనా సరే నేను ఎంత త్వరగా వీలైతే అంత త్వరలోగా నేను ఆవిడ దగ్గర నుంచి నేను తీసుకొచ్చేస్తాను ప్రామిస్ అన్నట్టుగా బయలుదేరి చెప్తూ ఉంటారనమాట. ఇక అప్పుడే మనీషా వస్తుంది. ఇక అక్కడ మిత్ర అలాగే లక్కీ ఉంటారనమాట. ఇక మనీషా దేవి అని ఇలా అంటూ ఉంటారు, బయట మీడియా వాళ్ళు వచ్చారు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎవరు పాస్ చేస్తారో ఏమో, కానీ ఎంత త్వరగా వీళ్ళైతే పార్వతితో పాటు లక్కీని పంపించేస్తే బెటర్, లేదంటే పెద్ద ఇష్యూ అయిపోతుంది మిత్ర అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఈ లోపల అక్కడికి పార్వతి వస్తుంది. ప్లీజ్ అండి ఇప్పుడైనా నా పాపను పంపించేయండి నాతోని అని చెప్పి, రా పాప అని చెప్పి లాక్కొస్తూ ఉంటుంది. ఇదంతా జున్ను చూస్తూ ఉంటాడు. ఇక జున్ను గబగబా వాళ్ళ తాతయ్య దగ్గరికి వెళ్తారు, జయదేవ్ దగ్గర. తాతయ్య ఎలాగైనా మీరు ఆపండి, లక్కీ ఏడుస్తుంది, వాళ్ళ అమ్మ ఏమో తీసుకెళ్ళిపోతా అంటుంది అంటే ఇక జయదేవ్ కూడా ఏం మాట్లాడరు. ఇక జున్ను గబగబా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తాడు. వాళ్ళ అమ్మ కూడా అక్కడ లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. అమ్మ ప్లీజ్ అమ్మ, లక్కీ ఏడుస్తుందమ్మా, వాళ్ళ అమ్మ ఏమో తీసుకెళ్ళిపోతా అంటుంది, ఏదో ఒకటి చేయమ్మా అని చెప్పి అంటూ ఉంటే లక్ష్మి ఏం చేయలేక ఏడుస్తూ ఉంటుంది అని చెప్పి లక్కీ అంటూ ఉంటే, అమ్మ రూమ్లో ఉంది అని చెప్పి జున్ను చెప్తాడు. ఇక ఆఖరికి బయటికి లాక్కొస్తూ ఉంటుందన్నమాట. ఇక బయట ఏమో మీడియా వాళ్ళు అడుగుతూ ఉంటారా పార్వతిని, మేడం మీరే పాప తల్లి అని ఏంటి ప్రూఫ్, మీరేం ప్రూఫ్ చూపించారు మిత్ర వాళ్ళకి అని చెప్పి అంటూ ఉంటారు. ఇటు మిత్ర కూడా బయటికి రావడంతోనే ఇక మిత్ర వాళ్ళని కూడా అడుగుతూ ఉంటారనమాట, మీకు ఏ ప్రూఫ్ చూపించారు, ఇన్ని రోజులు మీరు పాపని అడాప్ట్ చేసుకున్నారు కదా, ఇప్పుడు ఎందుకు ఈ పాపని ఇచ్చేద్దాం అనుకుంటున్నారు, మీకు వాళ్ళు ఏ ప్రూఫ్ చూపించారని అని చెప్పి మీడియా వాళ్ళు అంటూ ఉంటే, ఇక ఇప్పుడు మనీషా అంటుందన్నమాట, దయచేసి మీరేం మాట్లాడకండి, మేము అడాప్ట్ చేసుకున్న మాట నిజమే, కానీ పాప కన్న తల్లి మేము మాట్లాడుకున్నాము, మేము పాపని పంపిస్తున్నాము, మీరు పెద్ద ఇష్యూ చేయకండి, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి ఇలా చెప్తూ ఉంటే ఇదంతా కూడా టీవీలో టెలికాస్ట్ అవుతూ ఉంటుంది. అయితే టీవీలో టెలికాస్ట్ అవుతుందంతా కూడా భాస్కర్ భార్య సుధా చూస్తుందన్నమాట. ఫస్ట్ సుధా చూస్తుంది, ఏమండి ఇట్రండి అని చెప్పి అనగానే ఇక మనీషా ఇదంతా మీడియాలో మాట్లాడడము, ఇక పార్వతి చెప్తుంది కదా నేనే పాప కన్న తల్లి అని, ఇవన్నీ కూడా వాళ్ళు చూస్తారు. ఇక ఇప్పుడు అంటాడనమాట భాస్కర్, ఆ రోజే చెప్తానన్నాను లక్ష్మికి లక్కీయే తన కన్న తల్లి అని, నువ్వే వద్దని చెప్పి లాక్కొచ్చేసావు, ఇప్పుడు చూడు ఎంత అనర్థం జరుగుతుందో అని చెప్పి భాస్కర్ అంటూ ఉంటే అప్పుడు అంటుందన్నమాట సుధా, నేను అలా మిమ్మల్ని తీసుకురాకపోతే ఇదిగో ఆ మనీషా చంపి పడేసేది, ఇప్పటికైనా 2 సార్లు తప్పించుకున్నారు మనీషాతోని, ఇక వద్దండి, మనకంటూ జీవితం ఉంది కదా, ఎలాగైనా ఆ దేవుడు ఉన్నాడు, ఆ దేవుడే ఆ కన్న తల్లిని పాపని కలుపుతారు, నాకు మీరు ఒక్కరే ఉన్నారండి, ప్లీజ్ అండి నా మీద మీరు ఒట్టేశారు కూడా, లక్కీ వాళ్ళ అమ్మ లక్ష్మి అని చెప్పి మీరు ఎప్పటికీ చెప్పదు, నా మీద ఒట్టేశారు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి, ప్లీజ్ అండి, ఆ మనిషి మామూలుది కాదు, వెతుక్కుంటూ ఇక్కడికి కూడా వచ్చేస్తుంది అని చెప్పి అంటూ ఉంటే, కనీసం మనం వెళ్ళి చెప్పకపోయినా ఫోన్లో అయినా చెప్దాము అని చెప్పి భాస్కర్ అంటూ ఉంటే, లేదండి వద్దండి అని చెప్పి సుధా చెప్తూ ఉంటుంది. ఇక ఇంతే అండి ఎపిసోడ్లో చూపించింది. ఎపిసోడ్ ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇక కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.